లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చినా అది నాకు సమ్మతమే. రాముడే కొద్దిగా కన్విన్సింగ్ గా లేడు, మిగతా అందరూ పర్లేదు. కానీ అంటే ఇప్పుడు ఒకప్పుడు అనిమల్ కదరా, అదే రణబీర్ ఒకప్పుడు అనిమల్ కదా. కానీ ఏదైనా ఆదిపురుష్ మ్యూజిక్ మాత్రం అది మాత్రం సూపర్ ఉంటుంది తెలుసా. అరే టు బి ఫ్రాంక్ అదైతే చాలా బాగుంటుందిరా. ఆడ 100% ఇచ్చాడు. కానీ సినిమా డైరెక్టర్ ఎవరికి రెబల్స్ ఆఫ్టర్ వాచింగ్ రామాయణ ట్రైలర్. ఓం గడ్ వేసుకోవడానికి వెళ్తున్నారా? వెళ్తున్నారు. మీరు ఈ పక్కనే నమస్కారం. వేసుకుంటారు గ్యాప్ లో. సినిమాలు ఎన్ని వచ్చినా దెంగిల్ మాత్రం ఓమరావతికే. రెడీ అయినా రామాయణం ట్రైలర్ రియాక్షన్ కి? ఎస్, ఫింగర్స్ క్రాస్డ్. ఎస్, జై శ్రీరామ్. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టబకరట్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ఫస్ట్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా చేస్తారు కదా. డన్. మీరు పెట్టే ప్రతి కామెంట్ వల్లే, మన లైక్ వల్లే మన వీడియోకి రీచ్ వెళ్తుంది. నెక్స్ట్ ఈరోజు మన కంటెంట్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిన విషయమే, రామాయణం. ఓమ్రత్ రామాయణం కాదు, ఇది వేరే కాదు, ఇది నితీష్ తివారీ గారి రామాయణం. ఇది ట్రైలర్ వచ్చింది. సో ట్రైలర్ చూసి ఓమరావతి గారి రామాయణం ఎలాగుందో, ఈ రామాయణం ఎలాగుందో కొద్దిగా చెక్ చేద్దాం. సో గైస్, మీ అందరికీ తెలుసు మనం ట్రైలర్ రియాక్షన్స్ అంటే మనం కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఆప్ చూస్తాం. ఫుల్ వీడియో కావాలంటే టీ సిరీస్ తెలుగులోకి వెళ్ళి చూసుకోండి. యా, మీ కొత్త రాజు. అదేంటిది? రావణుడు. ఉయ్యమ్మ, ఏదిరిది? భారీగానే ఉంది మొత్తం అంతా. కానీ భారీ సెటప్. ఈ ఎపిసోడ్ రామాయణం అంటే మనం ఎప్పుడు వెళ్ళలేదు. అంటే మనం ఎప్పుడు వినలేదు ఈ రామాయణం. దేవలోకం, భూలోకం, పాతాళలోకం, ముల్లోకాల్లో ఇక ఒక్కటే సామ్రాజ్యం. ఉయ్యమ్మ, ఊడి ఇంద్రదేవుణ్ణి. ఊరి అవ్వరే ఏంద్రా సీజీ లేండి. 8 టైమ్ అకాడమిక్ అవార్డు విన్నర్ స్టూడియోలతో చేయించుకున్నారు. పబ్లిసిటీ స్టంటో తెలీదు, నిజంగా తెలీదు. 4,000 కోట్లను పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ మాత్రం అదిరిపాడరా. పర్ఫెక్ట్ ఉన్నాడు. ఆ గెటప్, ఆ పర్ఫెక్టెస్ట్ బాడీ అన్ని కరెక్ట్ ఉన్నాడు. అంతేలే, ఏం లేకపోతే ఎందుకు చేస్తాడు రావణాసుని కదా నెగిటివ్. సృష్టికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా విష్ణు భగవానుడు అవతారం ఎత్తి 4,000 crores అలుగో సేమ్ ఇదేది బ్రహ్మాస్త్రం. అదే నాకు ఈ ఫ్రేమ్ అయితే అస్సలు ఈ మహాభారత సీరియల్ వచ్చేది అప్పట్లో. అవును, సీరియల్ నువ్వు చాలా పోర్షన్స్ చూస్తే పాత సీరియల్ ఉంటుంది చూసా, హిందీ సీరియల్ రామాయణం అలాగే అనిపిస్తుంది. నా జ్యేష్ఠ పుత్రుడు రాముడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది కాదు సారీ అది కదా. లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చినా అది నాకు సమ్మతమే. రాముడే కొద్దిగా కన్విన్సింగ్ గా లేడు, మిగతా అందరూ పర్లేదు. కానీ అంటే ఇప్పుడు ఒకప్పుడు అనిమల్ కదరా, అదే రణబీర్ ఒకప్పుడు అనిమల్ కదా. 3వ భార్య కైకి, ఆవిడ పంపిస్తుంది అడవికి. నీకు 14 ఏళ్ల వనవాసం. మేబీ 3Dలో చూస్తే బాగుంటుందేమో. ట్రైలర్ కూడా 3Dలో చూడాలంటున్నాడు. బాగుందిరా సీత క్యారెక్టర్. మన వివాహ సమయంలో మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? ఇక మన భవితవ్యం ఒకటే.
అందులో ఏది రాసి ఉన్నా సరే నాకు సమ్మతమే. జనస్థానం. పా ఇవి బాగున్నారా కొన్ని పోర్షన్స్ అన్ని సూపర్. కొన్ని సీజీ వర్క్స్ బాగున్నాయి. ఎస్ పోర్షన్స్ కూడా ఎస్ పోర్షన్లు అన్ని కూడా మంచిగా అనిపించాయి. ఇప్పుడు చూడు సరైన క్యారెక్టర్ దిగుతుంది. రాజకుమారి శూర్పణఖ. ఆమె మిమ్మల్ని మోహిస్తోంది. ఒరే అలా చేసిందంటావురా స్వర్ణ క్యారెక్టర్. ఎందుకు అరే ఇంత Negative పెద్ద భారీ ప్రాజెక్ట్ లో అంతేలే పాన్ ఇండియా కదా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లో నీకు చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ నెగిటివ్ అదన్నీ చూస్తారు. క్యారెక్టర్ రావడం గొప్ప అన్నట్టు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను శూర్పణఖ. రాముడి మరణం భీకరంగా ఉంటుంది. అవమానం ఘోరంగా ఉంటుంది. రావణుడు ముల్లోకాలకు అధిపతి అయితే ఆ ముల్లోకాల సాక్షిగానే నేను అతన్ని వధిస్తాను. నా సీతను నేను తిరిగి తీసుకొస్తాను. ఇది నాకు తెలిసి ఇదంతా ఫస్ట్ సీక్వెన్సే. first పరిగెడుతుంది fight. 2 parts. అది ముల్లోకాలని ఆక్రమించడం కోసం జరిగేది అయ్యండి అది ఇదంతా. అంటే థానోస్ లాగా. అంతే. వాంట్ టు ప్రొటెక్ట్. ఇవి బాగున్నాయిరా కొన్ని సీజీ వర్క్స్ బాగున్నాయి. అవును. మళ్ళీ నాకు నెక్స్ట్ రణబీర్ ఉన్నాయి కదా, రాముడి క్యారెక్టర్ లో చూసు రాజు గెటప్ లో మొత్తం అలంకరణ అన్ని ఉన్నాయి చూసాగా, బంగారం అన్ని వేసుకుని. అది అంత కన్విన్సింగ్ అనిపించట్లే కానీ ఈ వనవాసం గెటప్ కొద్దిగా బాగానే ఉంది. ఆ గెటప్ కొద్దిగా బాగానే ఉంది. నగలు ఆ కిరీటాలతో సర్లే మనం ఎన్ని మాట్లాడుకుంటా. ఆ గాయం మాత్రం మాంది కదా. ఏంటి ఇద్దరా జిమ్మర్ జిమ్మర్ అంట ఏఆర్ రెహమాన్. కానీ ఏదైనా ఆదిపురుష్ మ్యూజిక్ మాత్రం అది మాత్రం సూపర్ ఉంటుంది తెలుసా. అరే టు బి ఫ్రాంక్ అదైతే చాలా బాగుంటుంది రా. ఆడ 100% ఇచ్చాడు. కానీ సినిమా డైరెక్టర్ ఎవరైతే యుద్ధాలు నైస్ రా. నువ్వు స్టార్టింగ్ కూడా రావణాసుడితోనే స్టార్ట్ అవుతుంది. ఈ ఆల్మోస్ట్ ట్రైలర్ ఎండింగ్ కూడా రావణాసుడితోనే ఎండ్ అయినట్టు ఉంటది. కుంభకర్ణుడా? ఇది రాముడి యుగానికి ఓకే బట్ బాగుంది. కానీ నాకు అక్కడక్కడ సీరియల్ చూసినట్టు అనిపించింది. కానీ అదంతా వదిలేస్తే విజువల్స్ అన్ని బాగున్నాయి రా. ఇది రాముడి యుగానికి ఆరంభం అని చెప్పి లాస్ట్ లో కట్ చేసేది. మరి ఆ కుంభకర్ణ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆంజనేయం కనబడలే ఎక్కడ. ఆంజనేయం క్యారెక్టర్ కనబడలేదు రివీల్ చేయలేదు కదా. కానీ ఆరంభం అని అన్నాడు కదా, ఈ యుద్ధం ఇదంతా ఉండదు నాకు తెలిసి. ఫస్ట్ ఏమో ఇది పార్ట్ 2 కి అంటే అప్పుడే సీతమ్మ ఇంటికి వెళ్ళిపోవడము, పార్ట్ 1 ఎండింగ్ అయ్యి ఉండొచ్చేమో. ఆ రావణాసుని క్యారెక్టర్ ఏంట్రా, రాముడిని డామినేట్ చేసాడు రా. అంతా నాకు తెలిసి పార్ట్ 1 ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ వరకు రావణాసుడు మొత్తం యుద్ధాలు చేసి అన్ని ఆక్రమించడంతోనే ఉంటదేమో అనుకుంటున్నాను నేను ఈగర్ గా వెయిట్ చేస్తుంది దీనికోసం రా. అంటే రావణాసుడు ఆల్రెడీ లీడరే కదా. అంటే ముల్లోకాలు ఆక్రమిస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం, భూలోకం పాతాళ లోకం అది ఇది అని చెప్పి. ఐరావతం మీద వస్తున్నారు కదా ఏనుగు మీద, అక్కడ కూడా ఒక ఫైట్ ఉంది చూస్తావా ఆ సీన్ ఒకటి. సో ఈ ఫైట్ అంతా అక్కడ అయ్యి ఉంటది, ఆక్రమించుకోవడానికి వచ్చి వాళ్ళందరినీ శాసిస్తాడు. ఎంత డ్రామా పెట్టినారా యాక్షన్ సీక్వెన్స్ లేకపోతే మాత్రం కనీసం చూడరా. అందులో యశ్విన్ పెట్టుకొని రణబీర్ పెట్టుకొని చేస్తున్నారంటే చూడ. ఆ పర్ఫార్మెన్స్ చేయించుకోకపోయినా ఇంతమంది క్యాస్ట్ తో కూడా వేస్ట్. మెయిన్ సాయి పల్లవి లీడ్ రోల్ జరిగేదే సీత కోసం మొత్తం అంత గొడవ. రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా కాజల్ కూడా ఉందని టాక్. ఆ కాజల్ కూడా ఉందని విన్నా. రావణుడు భార్య కింద ఈ కొన్ని షార్ట్స్ రా నాకు కొద్ది సీరియల్ అనిపించి. కానీ ఈ షార్ట్స్ బాగున్నాయి, ఎలాంటి షార్ట్సే. కొన్ని షార్ట్స్ మాత్రం కొంచెం ఏమో నాకు బీజం అయితే అంతకు ఎక్కలేదురా. నువ్వు
ఈ అప్పట్లో అదే, స్టార్టింగ్ ఇదే. రామాయణం అని చెప్పి అదే ఫస్ట్ గ్లిమ్స్ లా ఒకటి రిలీజ్ చేసాడు. అది ఇప్పుడు 1 year బ్యాక్ ఎప్పుడు చేసినట్టున్నాడు. అవును అవును. అరే అది నేను థియేటర్లో చూసాను రా 3Dలో. ఏది అవతార్ సినిమాకి వెళ్తే వేసాడు. ట్రైలర్. ఆ, ఓకే. నాకు అసలు ఆ 3D మైండ్ బ్లోయింగ్ అసలు తెలుసా, ఎంత బాగుంది అనుకున్నా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనుకున్నా. 3D ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నిజంగా. సినిమా కూడా అలానే దించితే పిచ్చి వస్తుందిరా నిజం. నీకు వచ్చిన చెప్పిన అక్కడ ఫస్ట్ ట్రైలర్ అది చూసిన తర్వాత అవతార్ తుల్లిపోయింది నాకు 3Dలో చూస్తున్నప్పుడు. అంత బాగా ఇచ్చాడు రా 3D. మరి అదే అంటున్నా, సినిమా కూడా ఆ మాత్రం రేంజ్ లో ఉంటే చాలు. అందరికీ తెలిసింది రామాయణమే ఒకటే. రాముడు వనవాసంకి వెళ్తాడు, రాముడు సీతను ఎత్తుకెళ్ళిపోతాడు, తర్వాత యుద్ధం జరుగుతుంది, వీళ్ళందరూ లంకకి వెళ్తారు. అది బేసిక్ అంతే ఓకే. కానీ ఏంటంటే నువ్వు ఎంత డ్రామా పండిస్తావు, ఎంత ఎఫెక్ట్స్ చూపించావు, ఒక్కొక్కరితో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇదే మెయిన్. ఇది ఉంటే సినిమా ఓకే నడుస్తుంది. ఇంకా లేదు పాత రొట్టలాగా అందరూ తీసినట్టే నేను తీస్తాను, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను అంటే మళ్ళీ ఇంకా ఇది 4,000 కోట్లు ఏంట్రా బాబు. అదే మొత్తం 2 పాటలకి కలిపి 2 పాటలు కలిపైనా సరే 4,000 కోట్లు ఎలా రికవరీ చేస్తారు? అదే టూ మచ్. ఎందుకు ఇప్పుడు టికెట్ 1,000 రూపాయలు పెట్టాలా? సోనీ వాడు పబ్లిసిటీ చేయడం కోసం 250 కోట్లు ఖర్చు పెడుతుండు సినిమా ప్రమోషన్స్ కి. వీళ్ళకి కావాలని పెంచుకొని వెళ్ళిపోయి జనాల మీద పడిపోయి జనాలు రావట్లేదంటే ఎవరు వస్తాడరా? పోనీ టికెట్ రేట్ మామూలుగా ఉంచుతారా? 150 రూపాయలు ఉంచుతారా టికెట్ రేట్? బొక్క ఉంచుతారు, సమస్య లేదు. ఈజీగా 1000 రూపాయలు తెగేస్తారు చూడు. సర్లే. సో గైస్ మీకు తెలుసు ఇప్పుడు రామాయణం వచ్చింది అంటే, రామాయణం మహాభారతాలు ఇలాంటివి ఏమన్నా వచ్చాయి అంటే ఫస్ట్ ఎవరు నేర్చుకుంటారో మీకు తెలుసు. అన్నింటికన్నా గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్న సినిమాలు వచ్చాయి అంటే అయిపోయింది. వాళ్ళ మీద మనకి మీమ్స్ ఉన్నాయి, చూసేద్దాం. పొద్దున్నే క్లారిఫై చేస్తానన్నాను కదా. పడుకోమన్నా ఒరే ఏది వచ్చినా సరే ఫస్ట్ ఓంకే పడిపోద్దిరా. ఓంకి పడుతూనే ఉంటాయి. ఓం బీలైక్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంటూనే ఉంటది. ఓం బీలైక్. ఓహో ఇప్పుడు ఈ పాయింట్ మీద నన్ను కొడతారా? వాట్ ఇఫ్ ఇన్ ఆదిపురుష్ మూవీ యష్ ఇస్ దేర్ ఇన్ రావణాసు క్యారెక్టర్? అమ్మో చేయడు కదా, చెయ్యడు కదా. చూసినది అసలు యశ్ ఎందుకు చేస్తాడు? యశ్ అని తిరుపప్పు ఏంటి? ఆదిపురుష్ మీద ఇప్పుడు ఆదిపురుష్ మీద కొంచెం బెటర్ అంటే అసలు ఎవరు ఆ క్యారెక్టర్ కి సెట్ కాలేదు, గ్రాఫిక్స్ కూడా బాగాలేదు. ఏమో బ్రో నాకైతే కొంచెం బాగానే అనిపించింది. అసలు ఆదిపురుష్ కంపేర్ చేయొద్దులే, ఏది కంపేర్ చేయకూడదు. ఆదిపురుష్ రాజసాబ్ కూడా కంపేర్ చేయకూడదు. అది ఇంకో ఘట్టం. అన్యా మాతన్యా అసలు ఎందుకని తీసావు రాజసాబ్? అమ్మని వెరీ హ్యాపీ. ఓహో నో కామెంట్స్. వెంకీ బీలైక్ నాకెందుకు టార్చర్, ఇక్కడ ఏంది మింగేస్తా. మింగేస్తే బెటర్. నిజమేనా? ఏమో అప్పట్లో అనేవారు, మనకు తెలియదు అదంతా. ఓకే ఒకవేళ నిజమైతే గైస్ కింద కామెంట్ చేయండి. నిజమా కాదు పెద్ద ఉపయోగం లేదు నాకు, తెలుసుకోవాలని అంతే. రెబల్స్ ఆఫ్టర్ వాచింగ్ రామాయణ ట్రైలర్. ఓం గడ్ నేర్చుకోవడానికి వెళ్తున్నారా? నమస్కారం. వేసుకుంటారు గ్యాప్ లో. సినిమాలు ఎన్ని వచ్చినా దెంగిల్ మాత్రం ఓమ్రావత్కే. ఓమ్రావత్ వీలక్ మూవీ రిలీజ్ అయినప్పుడు స్టార్ట్ చేస్తారబ్బా ఒకటే మ్యూజిక్. పొర్రపాటున హనుమాన్ 2 జై హనుమాన్ కూడా వచ్చింది అనుకో, అయిపోయింది. మళ్ళీ మొదలెడతారు. యాక్చువల్లీ నాకు ఈ ట్రైలర్ లో కూడా జస్ట్ 1-2 గ్లిమ్స్ అయినా కనీసం హనుమంతుడు కనిపించిందంటే బాగుండేమో అనిపించింది. పార్ట్ 1 అంతా ఓన్లీ యష్ మీద అండ్ రణబీర్ మీద, సాయి పల్లవి మీదే తీసుకెళ్తున్నాడు రా. మొత్తం ఫ్రమ్ ద స్క్రాచ్ తీసుకెళ్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆదిపురుష్ లాగా స్టోరీ మొత్తం స్టోరీ బోర్డ్ లా చూపించేసి జీసస్ లా చూపించి అలా కాకుండా ఇదేంటి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి తీసుకొస్తున్నాడు. చూడాలి. అదే గంగ చంద్రముఖి రూమ్ కు వెళ్ళింది. ఓ ఇది ఎందుకు వచ్చింది మధ్యలోకి? సర్లే చూసేద్దాం. గంగ చంద్రముఖి రూమ్ కు వెళ్ళింది. గంగ చంద్రముఖిలా నించుంది. గంగ చంద్రముఖిగా తనని ఊహించుకుంది. గంగ చంద్రముఖిగా మారింది. ఈ విధంగా చంద్రముఖి గంగను లొంగదీసుకుంది. కరెక్టే. అరే మధ్యలో ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు వస్తుంది ఏంటి జరుగుతుంది ఎందుకు మధ్యలో వచ్చింది మాయా? సర్లే పడుంటది ఏముంది.
ఇవి దీనికోసం ఒక వీడియో చేయలేం కదా. బట్ నాకు ఎందుకో చెప్పాలనిపించింది. నాకు కూడా ఈ గ్లిమ్స్లు చూసినప్పుడు ఈ రెండు గ్లిమ్స్లు చూసినప్పుడు ఈ సినిమా నుంచి సేమ్ ఫీల్ వచ్చింది. తీసిందే మళ్ళీ తీస్తున్నారు, లేదంటే తీసిందే తిప్పి ఇంకోటి ఏదైనా చేస్తారో చూడాలి. ఫ్యాన్స్ ఆఫ్టర్ రియలైజింగ్ దెర్ ఇస్ నో బాస్ ఇన్ రామాయణం. హనుమాన్ మన సత్యం హనుమాన్ is actual part of the movie with Sunny Deol playing Hanuman. The most likely reason he wanted show in this trailer is because ఏదో ఉన్నారా బాబు, రిలీవింగ్ a surprise and build. అంతొద్దు, ఇక్కడ కింద వేసాడు చూడు, రామాయణ పార్ట్ 2 లో బాస్ ఎంట్రీ అంతే. Another reason could be the Ramayana part 1 focusing more, చెప్పిందర్రా, focusing on Rama, Sita and Ravana. రామ్ చరణ్ ఎవరినైనా వాడుకోవాల్సింది హనుమాన్ కింద, సన్నీ డియోల్ కాకుండా. మొన్న సెట్ అయ్యాడు, ఎలాగో జిమ్ చేశారు కదా, బాడీ అని సెట్ అయిపోతాను, చెన్నై సెట్ అయిపోతాడు. ఇంకా కాస్టింగ్ పెద్దగా ఉంటది కదరా, ఇంకా రేంజ్ ఎక్కువ వస్తుంది. అలా రెండు ఆప్షన్స్, రెండు థియరీలు రెండు రివీల్ చేయడానికి. అయితే హనుమాన్ క్యారెక్టర్ పూర్తిగా ఉండదు, విను, పూర్తిగా లేకపోతే అసలు రామాయణమే లేదు. పూర్తిగా అంటే ఈ పార్ట్ వరకు ఓకే, రెండు రివీల్ చేయకపోవచ్చు ట్రైలర్ లో, సడన్ గా సర్ప్రైజ్ అయి ఉండొచ్చు అంతే. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి, మరి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. అలాగే మా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసేయండి. లాస్ట్ 2 వీడియోస్ బాగుంటాయి గైస్. పర్సనల్లీ చికెన్ కర్రీ వీడియో అయితే ఒకటి బాగుంది, వ్లాగ్ చేసాం, బాగుంది, చూడండి. అలాగే వీడియో లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు డబ్బకా నెట్స్. డబ్బకా